కాకినాడ రామకృష్ణారావుపేటలో వేంచేసి ఉన్న శ్రీకృష్ణ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా రామకృష్ణారావుపేట శ్రీరామనారాయణం నగర సంకీర్తన కమిటీ ఆధ్వర్యంలో నగర సంకీర్తన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా అలంకరించిన నగర సంకీర్తన రథంపై శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుడి విగ్రహాలను ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు. చిన్నారులు అంతా శ్రీకృష్ణ గోపికల వేషధారణలో కోలాటం, నగర సంకీర్తన బృందం భజనలతో ముందుకు సాగిన రథానికి ఎదురు వచ్చి మహిళలు స్వామివారికి నైవేద్యాలు సమర్పించి పూజలు చేశారు. తమ ఇళ్లకు వస్తున్న స్వామివారి రథం వద్దకు మహిళలు భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని పూలు పండ్లు సమర్పించారు. ఈ సందర్భంగా సెక్రటరీ వేణుగోపాలరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రోకళ్ల సత్యనారాయణ రెడ్డి, శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ కొయ్య సత్యనారాయణ రెడ్డి, శ్రీరామనారాయణ నగర సంకీర్తన కమిటీ ప్రెసిడెంట్ కొయ్య రమణారెడ్డి, సెక్రటరీ దాలాయి వేణుగోపాలరావు, ట్రెజరర్ రామచంద్రరావు, సభ్యులు బాదం చిన్న, కిలిమి యేసు ప్రభాకర్ రెడ్డి, సరగడి త్రిమూర్తులు, కొత్త అప్పలరెడ్డి, నేదూరి అప్పలరెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి, కొల్లిలో అవరాజ్ రెడ్డి, స్థానిక మహిళలు, చిన్నారులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. మేము నగర సంకీర్తన కార్యక్రమం మొదలెట్టిన తర్వాత గోదాదేవి కళ్యాణం చేయడం కోసం ఈ శ్రీకృష్ణుని ఆలయం నిర్మించడం జరిగింది. ఈ కృష్ణాష్టమి గత సంవత్సరం మాకు చేతనైన విధంగా దాతల సహకారంతో కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా 2వ సంవత్సరం కృష్ణాష్టమి సందర్భంగా దాతల సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఉదయం ఇప్పటి వరకు ఊరేగింపు కార్యక్రమం జరిగింది. ఇప్పుడు స్వామివారికి అభిషేక కార్యక్రమం, అదేవిధంగా కొంతమంది దాతల సహకారంతో ఒక 500 మందికి అన్నదాన కార్యక్రమం, అభిషేక కార్యక్రమం అయింది. సాయంత్రం 5 గంటలకు తులసి పూజ కార్యక్రమం, 7 గంటలకు ఉట్టుకొట్టే కార్యక్రమం చేయడం. ఈ విధంగా మేము మా కమిటీ వారు దాతలందరి సహకారంతో ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. అంటే ఆ దేవుడి మీద అందరికీ ఉన్న భక్తి భావంతో జరుగుతుంది కనుక మేము మాకు సహకరించిన భక్త మహాశైలందరినీ మా కమిటీ తరఫున ధన్యవాదాలు.